హల్లెలూయా. బిగ్గరగా చెబుదాం హల్లెలూయా. దయచేసి ప్రియులారా, ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తుంటుండగా ఎవరు నిద్రపోవద్దు. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి లూకా సువార్త 9వ అధ్యాయంలో అనేక విషయాలు తెలియజేస్తూ కొన్ని మరి ఇక్కడ సూచనలు సలహాలు ఇస్తున్నాడు. 23వ వచనంలో మరియు ఆయన అందరితో ఇట్లా నేను అక్కడ చేరిన అందరితో ఇట్లంటా ఉన్నాడు. ఏంటంట, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడలా. యేసు ప్రభువుని వెంబడించాలంటే ఎలా వెంబడించాలి? బైబిల్లో ఉన్నటువంటి వాక్యాల ద్వారా ప్రభువు సెలవిస్తున్నాడు. నీ సొంత తెలివితేటలతో కాదు, నీకు ఇష్టమైనట్లుగా కాదు, నాకు ఇష్టమైనట్లుగా కాదు. ఏ ప్రభువునైతే సొంత రక్షకునిగా నీవు అంగీకరించావో, ఏ యేసయ్య యొక్క రక్తంలో అయితే నీ పాపాలు కడుక్కున్నావో, ఏ దేవుణ్ణి అయితే నిజంగా దేవుడిగా నమ్మావో, ఆయనను నీవు వెంబడించాలి అంటే ఏం చేయాలి? ఒకవేళ ఇక్కడ కూర్చున్నటువంటి మనలో చాలామంది కూడా మేము యేసు ప్రభువుని నమ్మాం, యేసు ప్రభువుని వెంబడిస్తున్నాం అని చెప్పొచ్చాం. అయితే ఈ రోజున నువ్వు వెంబడించేటువంటి విధానం కరెక్ట్గా ఉందా లేదా? ఎలా పడితే అలా వెంబడిస్తున్నావా? నిజంగా ఆయన్నే వెంబడిస్తున్నావా? ఇవన్నీ కూడా ఈ రోజున ప్రభు పరిశీలన చేసుకోమని మరొకసారి హెచ్చరిస్తున్నాడు, మరొకసారి మనకు అవకాశం ఇస్తున్నాడు. ప్రభు యొక్క బలలో చేయి వేయక మునుపు నేను యేసయ్యను నిజంగా వెంబడిస్తున్నానా? వెంబడిస్తున్నట్టు నటిస్తున్నానా? ప్రియులారా, మనందరికీ తెలుసు, యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట మాట్లాడతాడు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనాన్ని గమనించినట్లయితే 8:31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉంటారు అంటున్నాడు. నిజంగా శిష్యులై ఉంటారండి. అంటే చాలా మంది శిష్యులు ఉన్నారంట. నిజమైన శిష్యులు ఎవరో, అబద్ధపు శిష్యులు ఎవరో ఏమైపోద్దంటండి, అక్కడ తేట తెల్లం అయిపోద్ది. ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్డ్. హూ ఆర్ రియల్ అండ్ హూ ఆర్ అన్రియల్, హూ ఆర్ రియల్, హూ ఆర్ ఫేక్. ప్రియులారా, ఎలా అంట, దేన్ని బేస్ చేసుకుని అంటున్నాడు? నా వాక్యమందు నిలిచిన వారైతే. ఈ రోజున నీవు వాక్యమందు నిలిచి ఉన్నావో లేదో పరిశీలన చేసుకుందాం ప్రియులారా. తద్వారా మనకు అర్థమవుతుంది మనం నిజమైన మరి శిష్యులమో కాదు. శిష్యుడంటే ఏంటో మనందరికీ తెలుసు కదండి. డిసైపుల్ అని అంటే అర్థం ఏంటి అన్నట్లయితే వన్ హూ ఫాలో ద మాస్టర్. గురువును అనుసరించేవాడు, గురువును పోలి నడుచుకునేటువంటి వ్యక్తి. గురువును పోలి నడిచే వ్యక్తివిగా ఉన్నావా? గురువును పోలి నడిచేటువంటి మరి స్త్రీగా, పురుషునిగా నీ ఉన్నావా? శిష్యుడిగా, శిష్యురాలిగా నీ ఉన్నావా? ఏమండి, మాటలు కోటలు దాడతాయి మనవి, కానీ ఆచరణలో, అనుసరణలో తేట తెల్లం అయిపోద్ది అనమాట. ఎవరు ఏంటనేది బేరీ చేసి చెప్పేసేయచ్చు అనమాట. అర్థమైందండి? ఒక వ్యక్తితో నీవు కొద్ది సమయాన్ని గడిపితే చాలు, వాళ్ళ మాట, వాళ్ళ చూపు, వాళ్ళ ఆలోచన, వాళ్ళ తలంపు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ నిర్ణయాలు మనకు అర్థమైపోతాయి. వాళ్ళు ఎంత డాంసరి మాటలు చెప్తారు, ఎన్ని దొంగ మాటలు చెప్తారు, ఎంత పచ్చి బూతులు మాట్లాడతారు, ఎంత భయంకరంగా ఉంటారు, ఎంత అన్రియల్గా ఉన్నారు, మనకి అంత ఓపెన్ అప్ అయిపోతాయి అన్నమాట కొద్ది సమయం గడిపితేనే. ప్రియమైన వాళ్ళరా, అయితే దేవునికి కొద్ది సమయం గడపాల్సిన అవసరం కూడా లేదు.
ఎందుకంటే మనుషులు పై రూపమును మాత్రమే చూడగలరు. అయితే మన దేవుడు హృదయాన్ని చూడగలిగినటువంటి దేవుడు, అంతరంగాన్ని చూడగలిగినటువంటి దేవుడు, అంతరంగాన్ని లక్ష్య పెట్టేటువంటి దేవుడు. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయములను లక్ష్య పెట్టునని 1 సమూయేలు పుస్తకం 16వ అధ్యాయంలో ప్రియులరా మరి ప్రభు మాట్లాడుతున్నాడు అక్కడ. కనుక ఈ రోజున మనం గమనిస్తున్నట్లయితే లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం మూల వాక్యం, యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు. అయ్యా, ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటే దేర్ ఆర్ 3 కండిషన్స్ అని అంటున్నాడు. దేర్ ఆర్ 3 ఇంపార్టెంట్ కండిషన్స్. 3 ఉన్నాయంట కండిషన్స్, షరతులు. ఏంటండి అన్నట్లయితే ప్రియులరా చూడండి, మొట్టమొదటి విషయం, నన్ను వెంబడింపగోరిన ఎడల 23వ వచనం, తన్ను తాను ఏం చేయాలంటండి? ఉపేక్షించుకోవాలి. హీ మస్ట్ డినై హిమ్సెల్ఫ్. తన్ను తాను ఏం చేయాలంటండి? ఉపేక్షించుకోవటం అంటే తన్ను తాను కంట్రోల్ చేసుకోవాలి, తన్ను తాను కొట్టివేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే తన్ను తాను చంపేసుకోవాలి. ప్రియులారా, గలతీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు గలతీ 2:20లో ఒక అద్భుతమైనటువంటి మాట ద్వారా తన జీవిత సత్యాన్ని తెలియజేస్తున్నాడు. ఏంటో చూడండి, ఏం రాయబడిందో. గలతీ 2:20, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఈ రోజున ఇక్కడ చేరినటువంటి మనందరం కూడా ఒకసారి పరిశీలన చేసుకుందాం. యేసు ప్రభువుని నమ్మానంటున్నావు, యేసు ప్రభువుని విశ్వసించానంటున్నావు, యేసయ్యను వెంబడిస్తున్నానంటున్నావు. నిజంగా వెంబడిస్తున్నావా? పరిశీలన చేసుకుందాం ప్రియులరా. యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మొట్టమొదటి మాట, నన్ను ఎవరైతే వెంబడించాలనుకుంటున్నారో వెంబడించే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? వాళ్ళని వాళ్ళు ఉపేక్షించుకోవాలి. నా కులం కాదు, నా మతం కాదు, నా రంగు కాదు, నా డబ్బు కాదు, నా కాళ్ళు కాదు, నా చేతులు కాదు, నా కళ్ళు కాదు, నా జీవితం కాదు, నా ఉద్యోగం కాదు, నాది కాదు, నీదే. నేను కాదు, నువ్వే. నా చిత్తం కాదు, నీ చిత్తమే. నీ ఆలోచనలకు, నీ తలంపులకు, నీ చిత్తానికి, నీకున్న సమస్తానికి ఏం చేయాలో తెలుసండి? ఫుల్ స్టాప్ పెట్టాలి, కొట్టేసుకోవాలి. ప్రియులారా, మనం ఏ విషయంలోనైనా తగ్గడానికి ఇష్టపడతాం, దేన్నైనా చేయడానికి ఇష్టపడతాం. కానీ మనలో ఉన్న లోపం ఏంటో తెలుసండి? ప్రతి మనిషిలో మన సెల్ఫ్ను చంపుకోవడానికి ఇష్టపడం. మనం ఏదైనా మాట్లాడేటప్పుడు మాట్లాడుతాం, నేనా దేన్నైనా భరిస్తా, నా జోలికొస్తే ఊరుకునేది లేదు. మీరు ఏమన్నా ఊరుకుంటా, మా కుటుంబం జోలికొస్తే ఒప్పుకునేది లేదు. మా ఇంటి పేరటోళ్ళ మీదకి వస్తే ఒప్పుకునేది లేదు. ప్రియులారా, సెల్ఫ్ చచ్చిపోదు చాలా మందికి. చాలా మంది జీవితాల్లో కులం మాట్లాడుతూ ఉంటుంది, మతం మాట్లాడుతూ ఉంటుంది, రంగు మాట్లాడుతూ ఉంటుంది, జ్ఞానం మాట్లాడుతూ ఉంటుంది, డబ్బు మాట్లాడుతూ ఉంటుంది. అసలు మేమేంటో తెలుసా? మా పొజిషన్ ఏంటో తెలుసా? మా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? ఏంటండి బ్యాక్గ్రౌండ్? ప్రభు అడుగుతున్నాడు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? ప్రభు చెబుతూ, పాపివి, నా రక్తాన్ని చిందించి రక్తంతో కడిగితే నీవు పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలు అయ్యావు. నువ్వు నమ్మానంటున్నావు, వెంబడిస్తానంటున్నావు, వెంబడించిన వాళ్ళలో మొదటగా ఉన్నానంటున్నావు. ఇంకా స్టిల్
యువర్ సెల్ఫ్ ఈజ్ నాట్ డెడ్ ఎట్. నీ యొక్క స్వయం అనేటువంటిది, నీ యొక్క ఆ సొంతం ఏదైతే ఉన్నదో, ఏమండి, దాన్ని నువ్వు ఆ సెల్ఫ్ని ఇంతవరకు ఆపేసుకోలేకపోతున్నావు, కంట్రోల్ చేయలేకపోతున్నావు, చంపేసుకోలేవు. సంవత్సరాలు గడుస్తున్నాయి, బైబిల్ చదువుతున్నావు, అనేక వాక్యాలు విన్నావు, ఉపవాస ప్రార్థనలకు వస్తున్నావు, ఏమండి, ఆరాధనలు ఎన్నో విన్నావు కొన్ని సంవత్సరాలుగా. సండే స్కూల్ మీటింగ్స్, యూత్ మీటింగ్స్, సువార్తలు, కాటేజ్ మీటింగ్స్, ఆన్లైన్ ప్రేయర్లు, చైన్ ప్రేయర్లు, ఉపవాస ప్రార్థనలు, బర్త్డే మీటింగ్లు, డెత్ డే మీటింగ్లు, ఎన్నో మీటింగ్స్, కోకొల్లలుగా వాక్యాలు వింటున్నావు. ఒక వాక్యం కూడా నీ జీవితంలో పనిచేయడం లేదా? నిన్ను నీవు ఉపేక్షించుకుంటున్నావా? నిన్ను నీవు కంట్రోల్ చేసుకోగలుగుతున్నావా? నిన్ను నీవు ఇంకా ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు? కారణం తెలుసా? నీ జీవితంలో ఎక్కడో పాపానికి తావిస్తున్నావు. స్టిల్ ద లిటిల్ బిట్ ఆఫ్ సిన్ ఈజ్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏదో కొద్దిది అంటున్నావే, ఏదో ఒక చిన్న అలవాటు అంటున్నావు చూసావా, అదేదో కొద్దిపాటిదండి, అన్ని మానేసా, ఒక చిన్నది ఉంది, ఆ చిన్నది అంటున్నావు చూసావా, అది నిన్ను పట్టి పీడిస్తా ఉంది. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ యు ఆర్ అనేబుల్ టు కిల్ యువర్ సెల్ఫ్. నీ యొక్క సెల్ఫ్ని చంపివేసుకోలేకపోవడానికి గల కారణమైంది. అందుకనే ప్రియులారా, ఈరోజు నా ప్రభువారు సెలవిస్తున్నాడు, నీవు నిజంగా నన్ను వెంబడించే వ్యక్తివిగా ఉండాలి అంటే నీ యొక్క సెల్ఫ్ని, నీవు నేను అనేటువంటి దాన్ని కొట్టేసుకో. నేను కాదు. సౌలుగా ఉన్నటువంటి ఆయన తన సెల్ఫ్ను కొట్టేసుకున్నాడు, పౌలుగా మార్చబడ్డాడు. ప్రియులారా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డా. నా సెల్ఫ్ను కూడా అక్కడ పెట్టేశా. నా సొంత కోరికలు, ఇష్టాలు, ఆలోచనలు, తలంపులు, నిర్ణయాలు అన్నీ కూడా, కులము, గోత్రము, జాతి, వర్ణన అంతా పెట్టేశా. నా జ్ఞానాన్ని పెట్టేశాను. యేసు ప్రభువారు ప్రతి పాపం కోసమై సిలువలో చనిపోయాడు, రక్తం చిందించాడు. యేసయ్య ఏ పాపం కోసమైతే చనిపోయాడో, యేసుతో పాటుగా ఈ యొక్క లోక సంబంధమైన మూలపాఠాల విషయంలో నేను కూడా చచ్చిపోయాను. ఇక నేను కాదు బ్రతుకుతుంది, క్రీస్తే నా యందు బ్రతుకుతున్నాడు. ప్రియులారా, నీలో ఉన్నటువంటి పాపాన్ని ఎక్కడో నువ్వు దాచిపెట్టావు, ఒప్పుకోటల్లా, విడిచిపెట్టలేకపోతున్నావు. 32వ కీర్తనలో దావీదు మహారాజు అంటున్నాడు, దేవా నీ ఎదుట నా పాపమును కప్పుకొనక ఒప్పుకొంటిని అంటున్నాడు. మనలో చాలా మంది ప్రియులారా తప్పు చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు, వాటన్నిటినీ దుప్పటేసి కప్పెట్టేస్తా ఉంటారు. నువ్వు కప్పెడుతున్నావేమో పక్కన వాళ్ళకి తెలియకుండా, తల్లిదండ్రులకు తెలియకుండా, బిడ్డలకు తెలియకుండా. ప్రభు చూస్తున్నాడు. ప్రభు అంటున్నాడు, నథింగ్ ఈజ్ హిడెన్ టు మీ అంటున్నాడు. ఏ ఒక్కటి కూడా నా ఎదుట నీవు దాచిపెట్టలేమంటున్నాడు. ఆయన ఎదుట తెరిచిన పుస్తకం లాంటిది నీ నా జీవితాలు ప్రియులరా. కాబట్టి నిన్ను నీవు కొట్టివేసుకోలేకపోవడానికి గల కారణం, నిన్ను నీవు చంపివేసుకోలేకపోవడానికి గల కారణం, నీలో ఎక్కడో పనిచేస్తున్నటువంటి రవ్వంత పాపమేమో. అది చిన్నదే అనుకుంటున్నావు. ఒక్క చిన్న పాపం చాలు నీ జీవితం మొత్తానికి కూడా ఏం చేస్తుందండి, పాడు చేసి పడేస్తుంది. ఏమండి, 100 గుడ్లు వేసి కూర చేస్తున్నాం, ఒక్క గుడ్డు పాడైపోతే 99 గుడ్లు కూడా పాడైపోద్ది. ఆ కూరంతా వాసన వచ్చేస్తుంది. ఒక బకెట్ నిండా మంచినీళ్ళు ఉన్నాయి, ఒక్క చిన్న బ్లూ డ్రాప్, ఒక్క చిన్నదే, ఇంతదే రవ్వంత వేయండి, నీళ్ళని ఏమైపోతాయండి, కలర్ మారిపోద్ది. ప్రియులరా, నీ జీవితంలో పాపాన్ని ఇంకా ఏం చేస్తున్నావు ప్రియులరా? అట్లా పెట్టుకొని అలక్ష్యం చేస్తున్నావేమో. పాపాన్ని నువ్వు ఆ విధంగా పెట్టుకునే ఉంటే నీ జీవితాన్ని అది నాశనం చేస్తుంది. అందుకని మీకు చాలాసార్లు చెప్పాను, ఓ భక్తుడు అన్నాడు, పాపము ఎలాంటిదంటమ్మా,
పాము లాంటిది అంట, బుసలు కొట్టుద్ది అది. ఆ పాపాన్ని నీ జేబులోనో, నీ ఒంట్లోనో, నీ ఇంట్లోనో, నీ దిండి కిందో, నీ ఫ్రిడ్జ్లోనో ఏమండి ఇంట్లో పెట్టుకొని దాచిపెట్టుకో బాగు. అదేదో ఒక రోజు నిన్ను కాటేస్తుంది. పాపము నిన్ను చంపేస్తుంది, పాపము నిన్ను కరుస్తుంది, పాపము నిన్ను చిక్కులు పెట్టేస్తుంది, పాపము నిన్ను చంపి దానికి జీతంగా మరణాన్ని ఇస్తుంది, నరకంలోని తీసుకొని వెళ్ళిపోద్ది. పాపాన్ని ఎంటర్టైన్ చేయబాకు, పాపాన్ని ఒప్పుకో, పాపాన్ని ఒప్పుకో, పాపాన్ని విడిచిపెట్టు. ఏమండి ఒప్పుకొని విడిచిపెడితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుంచి నేనేం చేస్తా అంట, పవిత్రంగా మార్చేస్తా అంట ప్రియులారా. కనుక నీ సెల్ఫ్లో మరి ఆ ఆలోచనలన్నింటినీ కూడా నువ్వు ఉపేక్షించుకోలేకపోతున్నావు అని అంటే ఎక్కడో దాగి ఉన్నటువంటి పాపమేమో. అందుకనే ప్రియులారా చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయంలో భక్తుడు ఏమంటున్నాడు చూద్దాం. రోమా పత్రిక 8వ అధ్యాయం, అద్భుతమైనటువంటి మాట. రోమా 8:13 వచనం. 8:13 వాక్యాన్ని చాలా ఫాస్ట్గా తీయాలి. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపాలంట, అప్పుడు జీవిస్తాం. ప్రియులరా, నువ్వేసాన్ని వెంబడించాలి అంటే నిన్ను నువ్వు ఉపేక్షించుకోలేకపోతున్నావు, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు, నిన్ను నువ్వు ఆపుకోలేకపోతున్నావు, నిన్ను నువ్వు ప్రియులరా ప్రభువుకు నచ్చిన విధంగా పెట్టుకోలేకపోతున్నావు. కారణం ఏంటంటే ఎక్కడో పనిచేస్తా ఉంది దేవునికి విరోధమైన శక్తి నీలో. దేవునికి విరోధమైనటువంటి ఆలోచన నీ జీవితంలో పనిచేస్తుంది. ఆలోచనల్ని నువ్వేం చేయాలి తెలుసా? ఆత్మచేత శారీరక క్రియలను చంపాలి. అంటే నువ్వు ప్రార్థన చేసి, పరిశుద్ధాత్మదేవ నాలో నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఈ క్రియలను చంపండి, తీసివేయండి, నీ రక్తంతో కడగండి, శుభ్రపరచండి, పాపరహితమైన అనుభవంలో నన్ను నడిపించండి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయాలి. నిన్ను నీవు ఉపేక్షించుకోగలుగుతున్నావా ప్రియులారా? ఇతరులు లంచాన్ని ఆఫర్ చేసినప్పుడు ఉపేక్షించుకోగలుగుతున్నావా? నీ పని తొందరగా కంప్లీట్ అవ్వాలి, లంచం ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. నువ్వు తీసుకోవటమే కాదు, ఇతరులకు ఇచ్చేసి నీ యొక్క జీవితాన్ని బాగా మరి ఒక మంచి ప్లెజర్గా నీ యొక్క జీవితాన్ని, ట్రిప్ని కొనసాగించడానికి నువ్వు ఆశపడుతున్నావా? ప్రియులారా గమనించు, చిన్నవే నీ యొక్క జీవితంలో ప్రవేశించి పెద్ద గుదిబండ అయిపోతాయి నీ జీవితంలో, తీసేసుకోలేనంత స్థాయికి వెళ్ళిపోతాయి ప్రియులారా. కనుక ఈ రోజున ఒక చిన్న అబద్ధమా, ఒక చిన్న చెడ్డ చూప, చిన్న ఒక మాట, ఒక ఆలోచన, ఒక తలంప, ఎంతో మేము అక్రమంగా సంపాదించలేదండి, అందరూ 10 రూపాయలు తీసుకుంటున్నారేమో, మేము తీసుకునేది రూపాయే. ఏంటంట ఎంత చక్కగా వర్ణిస్తున్నారు చూడండి. కొంతమంది అందరంట 10 రూపాయలు తీసుకుంటున్నారంట అక్రమంగా, మేము తీసుకునేది రూపాయే. ఇంకొకళ్ళు వస్తారు, మేము పావలాయే తీసుకునేది. ఇంకోళ్ళు పైసానే అని అంటారేమో. నువ్వు పైసా తీసుకున్నా, 5 పైసలు తీసుకున్నా, 10 పైసలు తీసుకున్నా, రూపాయి తీసుకున్నా, 10 రూపాయలు తీసుకున్నా, దేవుని దృష్టిలో పాపమే. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎందుకు మనం పాపానికి తావిస్తున్నాం? ప్రభు మనల్ని పోషించలేడా? ప్రభు మనల్ని కాపాడలేడా? అడుక్కు తినేవాడు రిక్షా దొక్కుని బ్రతుకుతున్నాడు కదండి. ఏమండి, మనం చచ్చిపోతామా? దానికోసం పాపమే చేయాలా? యేసు ప్రభు నమ్మిన వ్యక్తివి. ప్రభు అన్నాడు, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో నన్ను ఘనపరచండి అన్నాడు. ఈ దేహంతో ఎన్ని చెడ్డ మాటలు మాట్లాడావు, ఎన్ని చెడ్డ చూపులు చూసావు, ఎంత చెడ్డగా వింటున్నావు, ఎంత చెడ్డగా నీ చేతులు కదులుతున్నాయి, కాళ్ళు కదులుతున్నాయి. అవసరమా నీకు? చెడుతో సంపాదించిన దాన్ని నీ దగ్గర పెట్టుకొని నువ్వు ఆశీర్వదింపబడతావా? కోట్లు గడిస్తావా? పేర్చుకుంటావా? ఒక్కసారిగా పోదా? నాశనం అయిపోదా? బీ కేర్ఫుల్ ప్రియ దేవుని బిడ్డలారా. మనం నిజంగా ఆయనకు శిష్యులం అంటే ఆయన వాక్యములో నిలిచిన వారమై ఉండాలి,
ఆయన వాక్యం ఏం చెప్తా ఉంది? నిన్ను నీవు ఉపేక్షించుకో. ఎందుకు ఉపేక్షించుకోలేకపోతున్నావు? ఎక్కడో పాపాన్ని నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు. పాపాన్ని ఒప్పుకో. పాపం చేయి ప్రతివాడు పాపానికి దాసుడు అంట. నువ్వు యేసయ్యకు దాసుడువా, సాతానుడికి దాసుడువా? నువ్వు యేసయ్యకు దాసుడు అయినట్లయితే ఆయన చెప్పినట్టు వింటావు. నువ్వు సాతానుడు దాసుడు అయితే సాతాను చెప్పినట్టు వింటావు. ఈరోజు నీ జీవితంలో ప్రయారిటీ ఏంటి? ఏంటి నీ జీవితంలో ప్రయారిటీ? ఫస్ట్ ప్లేస్ యేసయ్యా, లేకపోతే ఫస్ట్ ప్లేస్ సాతానుడా, లేకపోతే ఫస్ట్ ప్లేస్ నువ్వా? నీ జీవితంలో ఫస్ట్ ప్లేస్ నీకు ఇస్తున్నావంటే, నాకు ఆ అమ్మాయి నచ్చింది. సంసోన్ ఏమన్నాడు? నేను ఒక అమ్మాయిని చూశాను, ఫిలిస్తీన్లో ఒక అమ్మాయిని. ఆ అమ్మాయి నాకు తెచ్చి పెళ్లి చేశాడు అంతే. ఆజ్ఞాపిస్తున్నాడు తల్లిదండ్రులు, ఒరే నాయన మనకి వాళ్ళకి సంబంధాలు లేవురా నాయన, వద్దు. ఇశ్రాయేల్లో ఎంతమంది అమ్మాయిలు లేరు? మంచి అమ్మాయిని చూడు, మాట్లాడదాం అన్నానంటే వెళ్ళా. అర్థమైందండి? ఎన్ని సమస్యలు కొని తెచ్చుకున్నాడు. దేవుని యొక్క చిత్తంలో ఉండాల్సినటువంటి ఆ వ్యక్తి ఎంత వంకర టెంకరగా వెళ్ళాడు. ఎన్ని పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎంతగా దేవుణ్ణి బాధ పెట్టాడు మనందరికి తెలుసు. ఈ రోజున ప్రియులారా, నీ జీవితంలో నీ సొంత చిత్తం కాదు, సొంత ఆలోచనలు కాదు, నీకు నచ్చింది కాబట్టి చేసేసుకుంటా వెళ్ళిపోవడం కాదు. నీకు నచ్చిన కోర్సు, నచ్చిన అమ్మాయి, నచ్చిన అబ్బాయి, ఏమండి, నచ్చిన జీవితం, నచ్చిన ఇల్లు, నచ్చిన బట్టలు, ఏమండి, బాగా నచ్చిన బట్టలని చింపేసుకున్న బట్టలు వేసుకుని తిరుగుతావా? ఏమండి, ప్రజలందరూ నీ వెంట తిరుగుతారు. రేపొద్దున ఎన్నో సమస్యలు వస్తాయి, గుర్తుపెట్టుకో. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. ప్రభు భయపడుతున్నావా? నిన్ను ఉపేక్షించుకుంటున్నావా? నీ శరీరం, నా శరీరం ఎన్నో చెప్తుంది. ఎందుకంటే శరీరానికి ఏమండి పాప స్వభావం ఉంది. కాబట్టి ఆ స్వభావాన్ని నువ్వేం చేయాలంటే యేసయ్య ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, ఆయన వాక్యం ద్వారా, ఆయన రక్తం ద్వారా ఏం చేయాలండి? కంట్రోల్ చేయాలి, చంపేసేయాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, అది నువ్వు ప్రాక్టీస్ చెయ్యాలి, ప్రాక్టీస్ చేయాలి. అంతేకాకుండా చూడండి, యేసు ప్రభువుని వెంబడించాలి అన్నట్లయితే చూడండి, రెండో విషయం ప్రభు వారు సెలవిస్తున్నాడు. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో మనం ఉన్నాం. ఎవడైనా నన్ను వెంబడింపు కోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని, రెండవది ఏం చేయాలంటండి? ప్రతిదినము తన సిలువను ఎత్తుకోవాలి. ప్రతిదినం కూడా అంట తన సిలువను ఎత్తుకోవాలంట. ప్రతిదినం, ప్రతిదినం. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు. ఏమండి, బాప్తీసం తీసుకున్న కొద్ది రోజులేమో ఏం చేస్తారు బాబు? బైబిల్ చదువుతారు. తర్వాత చర్చిలోని కూర్చొని మొబైల్ చూసుకుంటా ఉంటాం కదా, మనం చేసే పని అది కదా. ప్రియులారా, గమనించండి, ప్రతిదినం అంట ఏం చేయాలంట? ప్రతిదినం సిలువను ఎత్తుకోవాలంట. ఎవరి సిలువ? యేసుప్రభు మోసిన సిలువ మనకు అవసరంలా. నీ సిలువ నువ్వు ఎత్తుకో చాలు. ఏంటి నా సిలువ? నీ సిలువ ఏంటి? నీ జీవితంలో సిలువ అంటే ఏంటి అర్థం? సిలువ ఒక శ్రమకు సాదృశ్యంగా ఉంది, ఒక శోధనకు సాదృశ్యంగా ఉంది, ఒక ఇబ్బందికి సాదృశ్యంగా ఉంది. ఏమండి, శోధనలను, సమస్యలను, ఇబ్బందులను అన్నిటినీ కూడా తన భుజస్కంధాల మీద వేసుకొని ప్రభువారు మరి ఆ బరువును మోసాడు, బరువును మోసాడు. ప్రియులరా, ఈ రోజున ప్రభు ఏమంటున్నాడంటే, నీవు కూడా నీ జీవితంలో శోధనలు వస్తే నాకు అవసరం లేదు అని పక్కన పెట్టేసి క్యాష్ పడేస్తా. ఒక ఇబ్బంది వస్తుంది నీ జీవితంలో, ఆ ఇబ్బంది రాకూడదు మనకి. ఏమండి, మనం వెంటనే దాని నుంచి ఉపశమనం కోరుకుంటాం. నాకు అది రాకుండా ఉండాలంటే ఇక్కడి నుంచి ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. వెంటనే ఏం చేస్తారు? నువ్వు ట్రై చెయ్యి, దేవుని పద్ధతిలో ట్రై చెయ్యి, ప్రార్థన చెయ్యి, అధికారులతో మాట్లాడు, అంతవరకే. అధికారుల దగ్గరికి వెళ్ళి లంచం ఇచ్చి బ్యాంకులో డబ్బులు తీసుకెళ్ళి ఏమండి వడ్డీలకు డబ్బులు తెచ్చి వాళ్ళకు నువ్వు అప్పచెప్పి ఏమండి నువ్వు ట్రాన్స్ఫర్ పెట్టించుకుంటున్నావు, ఉద్యోగం తెచ్చుకుంటున్నావు అంటే ప్రియమైనటువంటి వాళ్ళు ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు సక్రమమైన మార్గంలో వెళ్తున్నావా, అక్రమమైన మార్గంలో వెళ్తున్నావా? ప్రభు అంటున్నాడు, అక్రమము చేయు వారలారా నా యొద్ద నుండి తొలగండి అని చెప్తాడంట చివరి సమయంలో. ఆయన దగ్గరికి వచ్చి మీ నామంలో దయ్యాలు ఎల్లగొట్టాం, మీ నామంలో
అద్భుతాలు చేశాం, మీ నామంలో ప్రవచించాం, మేమేమనుకుంటున్నాం, మేము ప్రవక్తలమే, అద్భుతాలు చేసే అద్భుతమైన సేవకులు అని చాలా మంది వస్తారంట. అప్పుడు వేసే అంట అక్రమం చేయవారులారు, మీరెవరో నాకు తెలియదు, వెళ్ళిపోండి అంటాడు. అర్థమైందండి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతిదినం నీ సిలువని, నీ జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలు, బాధలు, ఇబ్బందులు, శోధనలు, వీటన్నిటినీ కూడా ఏం చేయాలండి? నువ్వే మొయ్యాలి. నీ జీవితంలో వచ్చేటువంటి వాటిని నువ్వు భరించాలి, నువ్వు మోసుకుంటూ పోవాలి. ఈ లోకంలో నువ్వు భరిస్తూ పోవాలి, నువ్వు భరిస్తూ పోవాలి. ప్రియులారా, ప్రతిరోజు కూడా ఈరోజు అవసరం లేదులే అని నీ సాక్ష్యాన్ని పక్కన పెట్టి, నీ యొక్క విశ్వాసాన్ని ప్రక్కన పెట్టి, నేను అవిశ్వాసంతో నడుస్తాలే హాయిగా, ఈ బరువులు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు నేను తట్టుకోలేను, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ లంచాలు తింటున్నారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అబద్ధాలు ఆడుతున్నారు, మోసం చేస్తున్నారు, ఇక నేను తట్టుకోలేకపోతా ఉన్నాను, నేను కూడా మోసం చేస్తా, నేను కూడా కుట్ర చేస్తా, నేను కూడా డబ్బులు ఆశిస్తా, నేను కూడా దొంగతనంగా సంపాదిస్తా అనే ఈజీ లైఫ్కు నువ్వు అలవాటు అవడానికి ఇష్టపడినట్లయితే నువ్వు ప్రతిదినం నీ సిలువని నువ్వు మోయడం లేదు, నీ నోటిని కాచుకోవడం లేదు, నీ వంటిని కంట్రోల్ చేసుకోవటం లేదు, నీ కళ్ళను ఏమండి కట్టేసుకోవడం లేదు. ఏమండి? ఒక్కసారి 31వ అధ్యాయం యోబు గ్రంథాన్ని గమనిస్తే యోబు అంటున్నాడు, నా కళ్ళతో ఏం చేశానంటమ్మా? నిబంధన చేసుకున్నాను అంటున్నాడు. ఐ మేడ్ ఎ కవెనెంట్ విత్ మై ఐస్ అంటున్నాడు. ఏంటంట? ఈ కళ్ళతో కన్యకను నేను ఎలాగూ చూతును చెడ్డ చూపుతో అంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మన కళ్ళతో, మన చెవులతో, మన నోటితో, మన యొక్క శరీర భాగాలతో మనం ఏం చేయాలండి? నిబంధన చేసుకోవాలి. దావీదు అంటున్నాడు 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగముననున్న సమస్తమా. అంటే శరీర భాగాలన్నిటితో నిబంధన చేసుకుంటున్నాడు ఆయన. దేనికోసం? నీ ఇష్టం వచ్చినట్టుగా ఎంజాయ్ చేయంటల్లా. చాలా మంది అంటుంటారు, నీ మనసు చెప్పినట్టు విను, నీ హృదయం చెప్పినట్టు విను, ఏమన్ నీ ఆలోచన చెప్పినట్టుగా వెళ్ళిపో. ఏమన్ నీ ఆలోచన నా ఆలోచన కాదు, ప్రభు ఆలోచన, ప్రభు వాక్యం ఏం చెప్తుందో వినాలి. దావీదు తన యొక్క సమస్తాన్ని ప్రభువుకు అప్పచెప్పుకున్నాడు. ప్రియులారా, అంటే అనుదినం తన సిలువను మోయడానికి ఇష్టపడ్డాడు. ఈ రోజున నీవు మోస్తున్నావా? శ్రమలు వస్తుంటే తప్పించుకుంటున్నావా? బాధలు వస్తుంటే తప్పించుకుంటున్నావా? శోధనలు వస్తుంటే తప్పించుకోవడానికి ఇష్టపడుతున్నావా? ప్రియులారా, 2 రోజుల క్రితం అనుకుంటా ఓ బుక్లో నేను చదువుతాను, దానియేలు పుస్తకం 3వ అధ్యాయంలో షడ్రక్ మెషక్ అబేద్నెగోలను ఎక్కడేశారమ్మా? మండే అగ్నిగుండంలో వేశారు కదా. మండే అగ్నిగుండంలో ఒకసారి మనం అక్కడ గమనించినట్లయితే చూడండి, దానియేలు పుస్తకం 3వ అధ్యాయంలో అగ్నిగుండాన్ని నెబుకద్నెజర్ రాజు 7 అంతలు వేడిమిగా చేశాడంట. వాళ్ళ ముగ్గురిని విసిరేసినటువంటి మనుషులు అగ్ని జ్వాలల తాకిడికి బయట నిలబడి విసిరేసినటువంటి ఆ మనుషులే మలమల మాడి చచ్చిపోయారు. అలాంటిది ప్రియులారా, అగ్నిగుండంలో పడినటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం. దానియేలు పుస్తకం 3వ అధ్యాయం 25వ వచనం, 3:25. అందుకు రాజు, నేను 4 మనుష్యులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమియు కలుగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి. ఒక భక్తుడు ఒక పుస్తకంలో రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు తెలుసండి? అగ్ని వారిని బంధించలేకపోయింది. మండే అగ్నిగుండంలో దే వర్ ఏబుల్ టు మూవ్ హియర్ అండ్ దేర్. వాళ్ళు కదలగలుగుతున్నారు. అగ్ని వాళ్ళని బంధించలేకపోయింది, అగ్ని వాళ్ళని తాకలేకపోయింది. ఎందుకంటే ప్రభు వాళ్ళతో ఉన్నాడు, ప్రభు వాళ్ళతో ఉన్నాడు. ప్రియులారా, ఈ రోజుల్లో యేసుని నువ్వు వెంబడిస్తున్నావా? ఆ రోజుల్లో వేరండి, పాతకాలంలో వేరే విధంగా ఉండేదని కొంతమంది అంటుంటారు. ఈ రోజులు వేరు అని అంటుంటారు. ఏ రోజులైనా దేవుళ్ళలో మార్పు లేదు, వాక్యంలో మార్పు లేదు. ప్రియులారా, పాటించే నీ జీవితంలోనే మార్పు ఉంది.
నువ్వు వాక్యానుసారంగా జీవిస్తున్నావా? వాక్యమందు నిలిచిన వ్యక్తివైతే నిజంగా ఆయనకి శిష్యుడు అవుతావు, శిష్యురాలు అవుతావు. వాక్యాన్ని ఏం పాటించాలి? నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి. రెండవదిగా, ప్రతిదినం నీ సిలువను ఎత్తుకోవాలి, నీ సిలువను మోయాలి, భరించాలి. స్టూడెంట్స్ తమ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఇతర స్టూడెంట్స్ నానా మాటలు అంటుంటారు, భరించగలగాలి. అవమానపరుస్తూ ఉంటారు, భరించాలి. కులాన్ని బట్టి మతాన్ని బట్టి ద్వేషిస్తూ ఉంటారు, భరించాలి. రంగును బట్టి మరి అందచందాలను బట్టి కొంతమందిని గేలి చేస్తూ ఉంటారు, అవమానపరుస్తూ ఉంటారు, భరించాలి ప్రభు కోసం. ప్రియమైనటువంటి వాళ్ళరా, మీ అందరికి చెప్పాను, ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంట్ విలేజ్ నుంచి తను మెడికల్ సీట్ వచ్చి హాస్టల్కి వెళ్ళిందంట. హాస్టల్లో ఉన్న మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయి డ్రెస్ అదంతా చూసి ఆ అమ్మాయిని ప్రతిరోజు కూడా ఆట పట్టించేవాళ్ళంట. ఆ అమ్మాయి రోజు చాలా బాధపడేది. ఆ టైంలో ఆమె దైవజనుకు ఫోన్ చేసి, పాస్టర్ గారు ఇది పరిస్థితి, ఈ విధంగా నన్ను బాధ పెడతా ఉన్నారంటే, నువ్వు దేవునికి ప్రార్థన చేయి, నీ కోసం ప్రార్థన చేస్తాను, ప్రభువు నీకు సహాయం చేస్తాడు అన్నాడంట. ఆ అమ్మాయి ప్రభువు నమ్మిన అమ్మాయి, పరిశుద్ధాత్మను తన హృదయంలో కలిగిన అమ్మాయి. ప్రియులారా, ఒక దినాన ఆ హాస్టల్లో ఉన్నటువంటి ఒక అమ్మాయికి దయ్యం పట్టింది. దయ్యం బట్టి గందరగోళం చేస్తుంటే ఆడపిల్లలందరూ బెంబేలెత్తిపోయి పరిగెత్తున్నారంట. ఆ మూమెంట్లో ఈ అమ్మాయి ప్రభువుని నమ్మిన అమ్మాయి కనుక ఆ అమ్మాయి చేతులెత్తి ప్రార్థన చేసిందంట. ఆ దయ్యం పట్టిన అమ్మాయి నుంచి వదిలి వెళ్ళిపోయిందంట. ఆ సమయం నుంచి ఈ అమ్మాయిని గేలి చేసిన ప్రతి ఒక్కరూ రెస్పెక్ట్ ఇవ్వటం ప్రారంభించారంట. అవమానపరిచిన ప్రతి ఒక్కళ్ళు కూడా గౌరవించటం బిగిన్ చేశారంట. ఆ గౌరవం, ఆ రెస్పెక్ట్ ఎలా వచ్చినాయి? తను యేసయ్యను నమ్మి రక్షింపబడిన విధానాన్ని బట్టి. ఇఫ్ యు హ్యావ్ జీసస్ ఇన్ యువర్ హార్ట్, యు విల్ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్. అర్థమైందండి? యేసయ్య నీలో ఉంటే నీకు ఒక గొప్ప గౌరవం. ప్రియులారా, మనుషులు ప్రజెంట్ నిన్ను గుర్తుపట్టలేకపోవచ్చేమో కానీ రాబోయే సమయంలో వాళ్ళు గుర్తించేటట్లుగా చేస్తారు. మొర్దెకైని ఎవరు గుర్తించలా, ఉల్టాగా హామానుకు సాష్టాంగ నమస్కారం చేయలేదని చెప్పేసేసి అతన్ని అవమానపరచడమే కాకుండా యూదులందరినీ కూడా, సంస్థానంలో ఉన్న యూదులందరినీ కూడా చంపడానికి హామాను ప్లాన్ చేశాడు, శాసనాన్ని సిద్ధం చేశాడు. ప్రియులారా, మొర్దెకైని చంపడానికి పెద్ద ఉరికొయ్యను కూడా సిద్ధం చేశాడు. చివరికి ఏమైందో తెలుసు? ప్రభువుని నమ్మినటువంటి మనతో ప్రభువు ఉంటాడు, ప్రభువు యుద్ధం చేస్తాడు. వీరు ఉపవాసంతో ప్రార్థన చేసి ప్రభువును సమీపిస్తే ఏ ఉరికొయ్యను మొర్దెకై కోసం సిద్ధం చేశాడో హామాను, అదే ఉరికొయ్య మీద హామానుని ఎక్కించి రాజుగారు ఆయనకు ఉరి వేయించి చంపివేశాడు. ప్రియులారా, ఏ హామాన్ అయితే ఆ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడో ఆ ప్రధానమంత్రి పొజిషన్ కి మొర్దెకై ఎక్కాడు. అంతేకాదు, ఆ యొక్క హామాను ఉన్నటువంటి ఆ యొక్క ప్రధానమంత్రి ప్యాలెస్ లో ఈ యొక్క మొర్దెకైకి అవకాశం వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి దినం నీ యొక్క సిలువను మొయ్యాలి. 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు యోసేపు శ్రమల గుండా, ఇబ్బందుల కొలువు గుండా ప్రయాణం చేశాడు. తన సొంత అన్నలే బాధ పెట్టి, హింసించి, కొట్టి, గుంటలో పడద్రోసి ప్రియులరా వస్తున్నటువంటి ఇష్మాయిలీలకు అమ్మివేశారు. ఐగుప్తు దేశానికి బానిసగా వెళ్ళినటువంటి ఈ యోసేపు 13 సంవత్సరాల అనంతరం ఇటు చూడు మొబైల్ తర్వాత 13 సంవత్సరాల అనంతరం ఏమయ్యాడండి? ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యే పొజిషన్లోకి వెళ్ళిపోయాడు. ప్రియులారా, వాట్ ఏ వండర్ఫుల్ థింగ్ అండి. నువ్వు చదివితే ఆ పోస్ట్ వస్తుందా? నువ్వు కష్టపడితే ఆ పోస్ట్ వస్తుందా? ప్రభు కోసం నిలబడితే ఆ పోస్ట్ వస్తుందండి. ప్రభు హెచ్చిస్తాడు. నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తానండి, నన్ను తృణీకరించేవారు తృణీకారం పొందెదరు అంటున్నాడు 1 సమూయేలు పుస్తకం 2వ అధ్యాయం 30వ వచనంలో. కనుక ఈ రోజున ప్రియులారా, ప్రతి దినం నీ సిలువను నువ్వు మొయ్యాలి. ఇతర సిలువలు మొయ్యాల్సిన పనిలే, నీ సిలువను నువ్వు మొయ్యి. ప్రభు వాక్యంలో చెప్పినట్లుగా నీ జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితి, నీ ఎదుట ఉన్నటువంటి ప్రతి పరిస్థితిలో నువ్వు దాన్ని మొయ్యి. ఆ చింతను భరించు, ఆ ఇబ్బందిని భరించు. ఆ ఇబ్బందుల్లో సాక్ష్యాన్ని కోల్పోకుండా ప్రభు కోసం నిలబడు. నీకు రూపాయి లాభం రాకపోయినా పర్వాలా,
ఏమండి, తినటానికి తిండి కూడా లేని పరిస్థితి వస్తుందేమో, పర్వాలా. నువ్వు నిజంగా దేవుని కోసం నిలబడు. ప్రభువు నిన్ను చూస్తున్నాడు. నిన్ను వదిలిపెట్టడు ప్రియులారా. నిన్ను వదిలిపెడతాడు అనుకుంటున్నావా? సొంత తల్లి తన బిడ్డలను మరుస్తుందా? మరవదండి, మరవదు. ఖచ్చితంగా ఆదరిస్తుంది. అయితే ప్రభు అంటున్నాడు యెషయా గ్రంథం 49:15, తన చంటి బిడ్డను తల్లి అయినా మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు. తల్లి కంటే, తండ్రి కంటే, నీకు ఒక షేప్ ఇచ్చిన వాడు, నీకు జీవాన్ని ఇచ్చినవాడు, ప్రాణం ఇచ్చినవాడు, కళ్ళు, ముక్కు, చెవి, నోరు అన్ని ఇచ్చినవాడు, ఈ భూమిని ఇచ్చినవాడు, ఏమండి ఈ భూమి మీద బ్రతకడానికి అన్ని సోర్సెస్ ఇచ్చినటువంటి దేవుడు, నీవు నేను పాపంలో పడగా నీ కోసమై సిలువలో మరణించి తన రక్తాన్ని, ప్రాణాన్ని క్రయధనంగా ఇచ్చినటువంటి వాడు ఆయన ఉన్నాడు నీకు. ఆయన నీ కాపరి, ఆయన నీ దేవుడు, ఆయన నీ రక్షకుడు. ఆయన వదిలిపెట్టేవాడు కాదు. అయితే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఆయన వెంబడించాలి. ఎలా? ప్రతిదినం సిలువను ఎత్తుకొని, నీ సిలువను ఎత్తుకొని, నీ సిలువని ఎత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన నామము నిమిత్తమై నువ్వు నిలబడాలి. యేసు ప్రభుని నమ్మావా? శ్రమగుండా వెళ్ళు. యేసు ప్రభుని నమ్మావా? మీకు ఇది ఇవ్వం. యేసు ప్రభుని నమ్మావా? మీకు ఇది రాదు అని 100 మంది చెప్పొచ్చు. రాబోయే సమయాల్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా రావచ్చు. అయితే ప్రభు కోసం నువ్వు నిలబడతావా? తిండి కోసమా, బట్టల కోసమా, ఉద్యోగం కోసమా నువ్వు ప్రభుని నమ్మింది? ఏమి లేకపోయినా కానీ ప్రభు కోసం ఉండగలవా? 7 ఇంతల వేడిమి కలిగిన అగ్నికొండం యేసు ప్రభుని నమ్మారా? దేవుడిని నమ్మారా? మీ దేవుడా? ఆయన తప్ప ఎవరిని కొలవరా? మీ సంగతి ఎందుకు తేలుస్తా అని అన్నాడు. అన్నప్పుడు కాదు కాదయ్యా నిన్నే కొలుస్తాం అని అన్నారా? చంపేరా బాబు, చర్మం ఊడది, పర్వాలా, చచ్చిపోతే ఒక్కసారే, ఆ తర్వాత యుగయుగాలు ఎక్కడ ఉండాలా? పిల్లరా, వాళ్ళు ఒక డెసిషన్కి వచ్చేసారు. అగ్నిగుండంలో పడ్డారు. అగ్నిగుండంలో కూడా అగ్ని ఆపలేకపోయింది. ప్రభు వచ్చాడు వాళ్ళ కోసం, ఎవరు రాలేదేమో. అనేక మంది మాటలు చెప్తారు, నీ కోసం, నా కోసం, నీ కోసం నేను చచ్చిపోతా, ప్రాణం పెడతా, నన్ను దాటుకొని పోవాల్సిందే, ఎన్నో చెప్తారు. ఒక్క చిన్న విషయంలో మన మీద నిలబడలేరు. మన కోసం, మన మీద ఉల్టాగా 10 మందికి మన గురించి రాంగ్గా ప్రాపగండా చేస్తారు ప్రియులరా. అలాంటి లోకం ఇది. కనుక నువ్వు ఎవరిని నమ్మొద్దు. ప్రభువుని నమ్ము. ప్రభు వైపు చూడు. ప్రభు బిడ్డలను నమ్ము. ప్రభువుని అనుసరించే వారిని నమ్ము. వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభు మంటల్లోనికి ప్రభు వచ్చేసాడు. ప్రభు వచ్చాడని కనుక ఆ మంటలు ఏమీ చేయలేకపోతున్నాయి. ఆ అగ్నిగుండం ఏసీ థియేటర్ లాగా మారిపోయిందేమో. వాళ్ళ శరీరంపై ఉన్నటువంటి వెంట్రుకలు కూడా కాలేదంట. బైబిల్ చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. కనుక ప్రతి దినం ఏం చేయాలమ్మా? మనం సెలువును ఎత్తుకోవాలి. రోగంతో ఉన్నావా? బాధతో ఉన్నావా? ఇబ్బందితో ఉన్నావా? ప్రభువా నాకు ఇది ఇచ్చావు. నువ్వు క్షణాల్లో పోగొట్టగలవు. క్షణాల్లో ఈ సమస్యను తీసేయగలవు. క్షణాల్లో ఈ అప్పును తీసేయగలవు. క్షణాల్లో ఈ రోగాన్ని పోగొట్టగలవు. క్షణాల్లో ఈ పరిస్థితిని చక్కబరచగలవు. స్టిల్ ఇచ్చావు అనంటే నీకు తెలియకుండా లేదయ్యా. ఏదో పాఠాన్ని నేర్పిస్తున్నావు. నీకోసం ఈ సిలువని, ఈ శ్రమలో నేను నీకోసం సాక్షిగా ఉండాలి. నిన్ను ఈ శ్రమలో సైతం నిన్ను వెంబడించాలే తప్ప వెనకడుగు నేను ముందుకే వెళ్తా. అందుకని ఇంగ్లీష్లో పాట ఉంది, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. అర్థమైందండి? ద క్రాస్ బిఫోర్ మీ, ద వరల్డ్ బిహైండ్ మీ. సిలువు ముందుంది, వెనక లోకం ఉంది. లోకం లాగుతుంది, అయినా లోకం వైపు చూడను, యేసయ్య వైపు చూస్తా, ముందుకెళ్తా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రతిదినం నీ సిలువను ఎత్తుకొని వెంబడించాలి. నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి. నీ సిలువను ఎత్తుకొని ప్రతిదినం వెంబడించాలి. ఈరోజు సమ్మర్ హాలిడేస్ 2 నెలలు ఇచ్చేశారు. ఈ 2 నెలలు ఫుల్ ఫ్రీ. ఇష్టం వచ్చినట్టుగా సినిమాలు, షికార్లు, డ్యాన్సులు, ఆటలు, పాటలు, ఏమండి ఇవన్నీ అని అనుకుందామా? ప్రతిరోజు ఇంపార్టెంట్. ఎవ్రీడే ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఎవ్రీడే యూ హ్యావ్ టు బి ఎ విట్నెస్ ఆఫ్ జీసస్. యేసయ్యకు సాక్షిగా నువ్వు నిలబడాలి. 3వది చివరిది ప్రియులరా, అక్కడ తెలియపరచబడతా ఉంది. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనాన్ని గమనించినట్లయితే, ఎవడైనా నన్ను వెంబడింపకోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ఏం చేయాలంటండి? ప్రతిదినము తన సిలువనెత్తుకొని ఏం చేయాలంట? నన్ను వెంబడించాలి.
వెంబడించాలని ఆశ ఉంది, యేసయ్యను వెంబడించాలని ఆశ ఉంది. ఈ రోజున ఎవరిని వెంబడిస్తున్నావు? చర్చికే వస్తున్నావు, వాక్యాన్నే పట్టుకొని వస్తున్నావు, వాక్యాన్నే వింటున్నావు, వినేది ఒక చెవిలో ఇంకో చెవిలో వదిలేస్తున్నావేమో. వరల్డ్ సిస్టమ్ని ఫాలో అవుతున్నావేమో, అధికారులు ఫాలో అవుతున్నాము, క్రికెటర్స్ని ఫాలో అవుతున్నామేమో, హీరోయిన్స్ని ఫాలో అవుతున్నామేమో, అమ్మనో నాన్నో అక్కనో చెల్లునో తమ్ముడినో వాళ్ళ వీళ్ళనో ఎల్లైనో పొల్లైనో పాస్టర్ గారినో వాళ్ళ వీళ్ళని అందరిని ఫాలో అవుతున్నామేమో. వీళ్ళందరూ కాదు నీకు ముఖ్యం. ఎవరిని ఫాలో అవ్వాలి? యేసును ఫాలో అవ్వాలి. యేసయ్యను వెంబడించాలి. నీ రక్షణకర్త అయిన యేసయ్యను వెంబడించాలి. విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూడాలి. యేసు వైపు చూడాలి. నీకోసం ప్రాణం పెట్టింది అమ్మ కాదు, నాన్న కాదు, అక్క కాదు, చెల్లి కాదు, తమ్ముడు కాదు, పాస్టర్ గారు కాదు, ఇంకెవరు కాదండి. నీకోసం, నా కోసం, మనందరి కోసం ప్రాణం పెట్టింది మన యేసయ్య. ఫిబ్రవరి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ప్రభు అంటున్నాడు, నా వైపు చూడండి, నా వైపు చూడండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, అంతేకాదండి, ఆయన యొక్క వాక్యాన్ని చూడాలి, వాక్యానుసారంగా నడవాలి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో ప్రభు అంటున్నాడు, మరి మనం ఆయన యొక్క అడుగు జాడలందు నడుచుకుని వల్లని మన ఎదుట ఆయన ఒక మాదిరి ఉంచిపోయాడంట. ఆయన మాదిరి, ఆయన ఫుట్ స్టెప్స్ లో మనం కాళ్ళు పెట్టుకుంటూ వెళ్ళాలి. ఆయన ఎలా చెప్పాడో, ఏ విధంగా చెప్పాడో అలానే వెళ్ళాలి. అటు ఇటు చూడొద్దు, అటు ఇటు తొలగొద్దు. స్ట్రైట్ గా ఆయన వైపు చూస్తూ, ఆయన వాక్యాన్ని చూస్తూ ముందుకు వెళ్ళాలి. ఆయన్ని వెంబడించాలి. ఈ రోజున ఒక్క క్షణం మనల్ని మనం ఏమండి కూర్చొని ఆలోచన చేద్దాం. యామ్ ఐ ఫాలోయింగ్ జీసస్? నిజంగా యేసయ్యనే వెంబడిస్తున్నానా? నిజంగా వాక్యాన్ని అనుసరిస్తున్నానా? వాక్యాన్ని నా కోసమై తిప్పేసుకుంటున్నానా? నాకు నచ్చినట్టుగా మలిచేసుకుంటున్నానా? వాక్యం చెప్పినట్టుగా నేను వెళ్తున్నానా? వాక్యాన్ని నా మనసుకు నచ్చినట్టుగా తిప్పుకుంటూ వెళ్ళిపోతా ఉన్నానా? చాలా మంది అలా వాక్యాన్ని చదువుతా ఉంటారు. వాక్యం ఏం చెప్తుందో దాన్ని అనుసరించడానికి ఇష్టపడరు. వాక్యంలో వాళ్ళకి నచ్చినటువంటి విషయాలు లాక్కొని నచ్చని విషయాలు వదిలేయటానికి ఇష్టపడతా ఉంటారు. అలా చదువుతున్నావా? వాక్యాన్ని ఫాలో అవుతున్నావా? యేసయ్య మాదిరి మనకు కావాలి ప్రియులారా. చివరిగా ఒక మాట చూసి మనం ముగిస్తాం. మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం 28 నుంచి 30 వచనాలు గమనించినట్లయితే, మార్కు సువార్త ప్రియులారా 10వ అధ్యాయం 28 నుంచి 30 వచనాలు. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించదు అని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లనను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లెండ్రైనను, తల్లిదండ్రులైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా. మీరందరూ అనొచ్చు, ఈ రోజున ప్రభువుని వెంబడించడానికి మమ్మల్ని మేము ఉపేక్షించుకుంటున్నాం. మా కోరికలు, మా ఇష్టాలు, మా ఆలోచనలు, మా తలంపులన్నిటినీ చంపేసుకుంటున్నాం. ఏమండి, ప్రతిదినం శ్రమ, బాధ, ఇబ్బంది, ఇరుకు, శోధన అన్నిటినీ భరిస్తున్నాం సార్. వాక్యంలో చెప్పినట్లుగా ఓకే, మరి ఇన్ని చేస్తుంటుండగా మాకేంటి ప్రయోజనం? ఈ లోకంలో బ్రతికినంత కాలం ఏమీ లేకుండా చచ్చిపోవాల్సిందేనా మేము? ఏంటి అసలు ఇటువంటి జీవితం? మిగిలిన వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు, మిగిలిన వాళ్ళందరూ అబద్ధాలు ఆడుతున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, మంచి కారుల్లో తిరుగుతున్నారు, మంచి లైఫ్లో ఉన్నారు. మేమెందుకు ఉండాలి ఇట్లాగా అని అనుకోవచ్చాను. ప్రభు అంటున్నాడు, ఇదే ప్రశ్న పేతురు అడిగాడు. పేతురు అంటున్నాడు, మేము సమస్తాన్ని విడిచిపెట్టాం, మా వలలు విడిచిపెట్టాం, మా తల్లిదండ్రులు విడిచిపెట్టాం, మా అన్నదమ్ములు విడిచిపెట్టాం, మా డబ్బును విడిచిపెట్టాం, మా ప్రొఫెషన్ని విడిచిపెట్టాం, అన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించాం. వాట్ ప్రాఫిట్ ఆర్ వి గోయింగ్ టు గెట్ అని అడిగాడు. ఏం పొందుకుంటామా మేము? ఏంది మా పరిస్థితి అని అడిగినప్పుడు యేసుప్రభువు వారు చెప్తున్నాడు, ప్రియులరా 30వ వచనంలో, ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు, మొట్టమొదటి ఏముంటాయి? హింసలు ఉంటాయి. ప్రభు కోసం నువ్వు నిలబడితే, సాక్ష్యంతో జీవిస్తే నిన్నెవరు ఒప్పుకోరు. ఖచ్చితంగా బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ప్రభు చెప్పాడు, హింసలతో పాటు 100 ఎండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తల్లులను, పిల్లలను, భూములు రాబో లోకమందు నిత్య జీవాన్ని కూడా సంపాదించుకుంటాం. కనుక ప్రియులరా, ఈ రోజున ప్రభువును వెంబడించే వారముగా ఉన్నామా?
నిజంగా వెంబడించే శిష్యులుగా ఉన్నామా? ఆయన వాక్యమందు నిలిచిన వారముగా ఉన్నామా? వాక్యానుసారంగా నడిచే వారముగా ఉన్నామా? ఒక్కసారి పరిశీలన చేసుకుంటూ బలని మనం సమీపిస్తాం. తలలు వంచుదాం. కళ్ళు మూసుకున్నట్లయితే తలలు వంచి అందరూ కూడా కళ్ళు మూసుకొని